చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ షూ ఫ్యాక్టరీలో మంటలెగిసిపడి 28 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లోని హ్యూటింగ్ షూస్ ఫ్యాక్టరీలో జరిగింది. కార్మికులు గమనించేలోగానే మంటలు వ్యాపించాయి. దీంతో చాలామంది కార్మికులు ఫ్యాక్టరీ లోపలే చిక్కుకుపోయారు. 35 ఫైర్ ఇంజన్లతో 183 మంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంతో భవనం లోపల నుంచి దట్టమైన నల్లటి పొగలు వెలువడ్డాయి. కార్మికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కిటికీలు, భవనం పైకప్పుపైకి పరుగులు తీశారు. గతంలో హాంకాంగ్లోని బహుళంతస్తుల భవనాల్లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 168 మంది మరణించారు. ఆ ఘటన తర్వాత చైనా ప్రభుత్వం గతేడాది నవంబర్లో ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెలలోనే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని ఒక నివాస భవనంలో జరిగిన ప్రమాదంలో 12 మంది మరణించారు. ఈ లోపే తాజాగా మరో ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం చైనాలో కలకలం రేపుతోంది.